మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం నిన్న విశాఖలో సాయంత్రం ఒక విషాదకర సంఘటన అయితే చోటు చేసుకుంది. ఏదైతే ఉన్నాడో తమ పిల్లాన్ని ఆట విడుపు కోసం ఏదైతే విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ ఉంటుంది అక్కేపాలెం దగ్గర, ఆ స్పోర్ట్స్ క్లబ్లో స్విమ్మింగ్ పూల్కి తల్లిదండ్రులు తీసుకువెళ్ళారు. తల్లిదండ్రులు తీసుకువెళ్ళిన తర్వాత ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళని అనుమతి లేదు, మీరు బయట ఉండండి అంటూ కూడా పిల్లల్ని పూల్ దగ్గరికి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత కొద్దిసేపటి తర్వాత తమ పిల్లల్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత తల్లిదండ్రులకు సమాచారం వచ్చిన తర్వాత తమ పిల్లాడు చనిపోయాడు అంటూ కూడా తల్లిదండ్రులకి ఒక విషాదకర వార్త అయితే నిర్వాహకులు చెప్పారు. రిషి ఎందువల్ల చనిపోయాడు, స్విమ్మింగ్ పూల్ నిర్వహణ ఏ విధంగా ఉంది, ఇవన్నీ విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం విశాఖ కేజ్ దగ్గర మాచిరి దగ్గర ఉన్నాం. మాచిరి దగ్గర అయితే బంధువులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. చిన్న పిల్లాడు చనిపోయాడు, ఎంతో ఉన్నత స్థాయికి ఎదగవలసిన కుర్రాడు 8 సంవత్సరాలకి అకారణంగా స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుల వల్ల చనిపోయారు అంటూ కూడా బంధువులు కొంతమంది చెప్తా ఉన్నారు. ఒకసారి అడిగి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా మరి ఈతకు తీసుకెళ్ళినట్టున్నారు. ఈతకు తీసుకెళ్తే అక్కడ పెద్దలకు మాత్రమే అనుమతి అని చెప్పేసి పిల్లలు పంపించారు, పెద్దలు బయట ఉంచారు. మరి లోపల కుర్రోడు ఈతకు దిగాడా లేకపోతే పైన ఏం జరిగిందో అది తెలియదు పూర్తిగా మాకు. తర్వాత ఇప్పుడు 7 గంటల ఆ టైంలో చనిపోయాడని తెలిసింది మాకు. మరి పెద్దలను కూడా పంపించాలి కదండి. అక్కడ పంపిస్తే చిన్నపిల్లల సంరక్షణ వాళ్ళు చూసుకుంటారు. పంపించలేనప్పుడు ఆ లోపల ఉన్న యాజమాన్యం బాధ్యత వహించి ఆ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఈత దిగినప్పుడు లైఫ్ జాకెట్స్ కానీ ప్రొవైడ్ చేయడం కానీ, వాళ్ళు మునిగిపోతున్నప్పుడు వెంటనే సీసోర్లు ఎలా ఉన్నారో గార్డ్స్ వాళ్ళకి తీసుకొచ్చి సేవ్ చేస్తే వాళ్ళకి పుత్రశోకం ఇప్పుడు ఇదవుతుంది కదా. ఇప్పుడు పోయిన ప్రాణం అలాగే వస్తుందండి ఎంత డబ్బులు ఇచ్చినట్టు. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు హ్యాపీ హెల్దీ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేస్తూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు హ్యాపీ దేశంలో ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. మనది ఇండియా అయితే 118 ప్లేస్లో ఉంది. ఇలాంటి చిన్నపిల్లల సంఘటనలు జరిగితే మరి తల్లిదండ్రులకు పుత్రశోకం ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన చర్యలు ఇలాంటి స్విమ్మింగ్ పూల్లో కానీ ఇలాంటివి చిన్నపిల్లల దగ్గర ప్రత్యేక చర్యలు తీసుకునేటట్టు ఇలా పునరావృతం కాకుండా తల్లిదండ్రులకు పుత్రశోకం జరగకుండా కలుగజేయాలని. అబ్బాయికి 8 సంవత్సరాలు? అబ్బాయికి 8 సంవత్సరాలు అండి. అబ్బాయికి నేను బాబాయిని అవుతాను. నా పేరు వాసుపల్లి వెళ్ళారు. అబ్బాయి ఎన్ని గంటలకు వెళ్ళాడు స్విమ్మింగ్ పూల్కి? అంటే 4 గంటల ఆ ప్రాంతంలో వెళ్ళారండి. మరి లోపలికి ట్యాగ్ కూడా పెట్టారు అతనికి. ఎవరు తీసుకెళ్లారు స్విమ్మింగ్కి? వాళ్ళ అమ్మగారు, అత్తగారు, ముగ్గురు వెళ్ళారు లోపలికి. మరి చిన్నపిల్లలకి అనుమతి లేదని సార్. పెద్దవాళ్ళకి అనుమతి లేదని బయట ఉంచారు. పెద్దవాళ్ళకి అనుమతి లేదు. సారీ, పెద్దవాళ్ళు లోపలికి వెళ్ళి ఉంటే వాళ్ళు కేర్ తీసుకున్నారు. మరి కేర్ తీసుకునే వాళ్ళు లోపల ఉన్నారు కదా, వాళ్ళు తీసుకోవాలి కదండి. కేర్ తీసుకోకపోవడం వల్ల కుర్రోడు మృతి చెందాడు 8 సంవత్సరాలకి. 100 సంవత్సరాలు బతకాల్సిన కుర్రోడు ఇప్పుడు వయసు కూడా పెరుగుతుంది అందరికీ. ఎన్నో క్లాస్ చదువుతుంది అబ్బాయి? ఇప్పుడు 5వ క్లాస్. సో ఎంత జరుగుతుంది అంటే ఇప్పుడు ఎంత జరుగుతుంది పిల్లలు నిజంగా మీరు చెప్పినట్టు కేర్ టేకర్ ఉండుంటే, ఎవరైనా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎవరైనా గార్డ్గా ఉండుంటే చూస్తే నిజంగా ఈరోజు పిల్లాడు బతికే ఉంది. కానీ అక్కడ ఎవరు లేరా? పేరెంట్స్ బయట ఉన్నారు. లోపలికి పంపించినప్పుడు అక్కడ మేనేజ్మెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళు చూసి అక్కడ చూసుకోవాలి. మీ పేరెంట్స్ అనేది మీ బయట లోపలికి ఎంటర్ చేయకపోతే మాకు ఎలా ఉంటుంది? మాకేం తెలుస్తుంది లోపల ఏం జరుగుతుంది అనేది? మనకి ఎవరికి తెలుస్తుంది బ్రదర్? అది ఎవరైనా అక్కడ ఉండే గార్డు లేకపోతే అక్కడ ఎవరు ఉన్నారు ఏంటి అనేది వాళ్ళు చూసుకోవాలి. చిన్నపిల్లలు ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తా, అవగాహన తెలియదు, వాటర్ అంటే ఏం తెలియదు. అలాంటప్పుడు దానికి ఎంత జాగ్రత్త చూసుకోవాలి. దీని పనిష్మెంట్ ఎవరిది? మొత్తం టోటల్గా మేనేజ్మెంట్, తర్వాత మేనేజ్ది, ఒక సెక్యూరిటీ గార్డు వాళ్ళది భరించాలి ఏంటంటే బాబుకి. ఇది మేనేజ్మెంట్ వారిని సంప్రదిస్తే మా దగ్గర అన్ని కరెక్ట్గా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పి కరెక్ట్గా ఉన్నాయి కాదంటలేదు. మరి పేరెంట్స్ నుంచి మళ్ళీ లోపలికి ఎంటర్ చేయట్లేదు. మరి పేరెంట్స్ నుంచి లోపలికి ఎంటర్ చేస్తే మేనేజ్మెంట్ కరెక్ట్ ఉండి మాకు సంబంధం లేదు కదా. మీకు పేరెంట్స్ మా పిల్లలు మేము చూసుకుంటాం కదా దగ్గర ఉండి. మరి మీరు చూసుకోవాలి, మాకు ఎలా తెలుస్తుంది లోపల ఏం జరుగుతుందో? మాకేం తెలుస్తుంది? అది కరెక్ట్ కదా. ఒక పేరెంట్స్ అనేటప్పుడు లోపలికి ఎంటర్ చేయాలి. లోపలికి ఎంటర్ చేసిన తర్వాత మాకు ఒక స్పెషాలిటీ మేము అక్కడ కూర్చుంటాం. పిల్లల దగ్గర కూర్చున్న తర్వాత మేము ఒక జాగ్రత్త మేము చూసుకుంటాం. మరి మీరు మేనేజ్మెంట్ వెళ్ళేటప్పుడు మీరు లోపలికి ఎలా ఎంటర్ చేయించేటప్పుడు, పేరెంట్స్ ఎంటర్ చేయనప్పుడు, పిల్లలు ఎంటర్ చేసేటప్పుడు మరి ఎంత మీరు జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు చనిపోయిన బాబు ఇప్పుడు వస్తాడా?
మరి దీనికి ఏంటి పరిష్కారం ఏంటి? అదే బ్రదర్. బయట అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే, కొంతమంది మేము వాళ్ళతో మాట్లాడాము, మేము మాట్లాడుకుంటున్నాము, మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది ఉందా? ఏం లేదు బ్రదర్, అక్కడ అయితే అది అటువంటిది ఏమీ లేదు. పేరెంట్స్ మేమే కాదు, మిగతా వాళ్ళు కూడా ఎవరిని కూడా నో ఎంటర్ చేశారు. పిల్లలు మేము చూసుకునే బాధ్యత మాది, దానికి మేము ఏదైనా మీకు రెస్పెక్ట్ అన్ని విధాలుగా వాళ్ళు చెప్పారన్నమాట. ఆ విధంగా పిల్లలు కదా, ఎండాకాలం ప్లస్ పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉంటారు, నీట్గా ఉంటారు కదా, వాళ్ళ జాగ్రత్తగా సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు అని చెప్పేసి లోపల ఎలా చేసి మీ బయట కూర్చున్నాం. కానీ కూర్చుని కూడా మాకు కనీసం తెలియదు, అసలు ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ వాటర్లోని మళ్ళీ వాటర్ సెపరేట్ చేసి బాబు చనిపోయి ఉన్నాడు. మరి అంతవరకు ఏం చేస్తుంది సెక్యూరిటీ కూడా? ఏం చేస్తారు అంతవరకు? వాటర్ మొత్తం వాటర్ ఉంది, మళ్ళీ వాటర్ రిలీజ్ చేశారు బయటికి. రిలీజ్ చేసిన తర్వాత బాబు చనిపోయి ఉన్నాడు కిందన. మరి ఎంతవరకు కరెక్ట్ కాదంటలేదు. ఎంతవరకు కూడా పేరెంట్స్ బయటనే ఉన్నాం. పేరెంట్స్కి ఈ విషయం తెలియదు అసలు. లోపల అప్పుడు వెళ్ళిన తర్వాత ఏంటి మా బాబు చెప్తే అప్పుడు అందరి పిల్లలు వచ్చేసారు, మా పిల్లలు రాలేదు, మీరు ఈ విషయం జరిగింది అన్నమాట. ఇలాగనే మరి అక్కడ ఎవరి బాధ్యత? సార్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు సార్. అక్కడ మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు హాస్పిటల్ నుంచి మాకు ఫోన్ వచ్చింది సార్, పలానా ఇదిగా జరిగిందని. మాకు ముందుగా పేరెంట్స్గా ఇన్ఫార్మ్ చేయలేదు. వాళ్ళు అక్కడ బయట ఉన్న పేరెంట్స్ కూడా ముందుగా ఇన్ఫార్మ్ చేయలేదు సార్. హాస్పిటల్కి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి ఏ నెంబర్ ద్వారా మాకు ఫోన్ వచ్చింది తప్ప డైరెక్ట్గా మేనేజ్మెంట్ అయితే మాకైతే హాస్పిటల్ ద్వారా తెలిసింది తప్ప కానీ మేనేజ్మెంట్ అయితే మాకు చెప్పలేదు సార్. మేనేజ్మెంట్ నుంచి అసలు నుంచి అయితే మాకు చెప్పలేదు. ముందుగా ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి? పేరెంట్స్ చేయాలి. పేరెంట్స్ చేయలేదు. హాస్పిటల్కి వాళ్ళు జాయిన్ చేస్తారు. వాళ్ళు జాయిన్ చేసిన తర్వాత ఏంది అంటే వాళ్ళ ద్వారా జరగలేదు, ఏదో బయట జరిగిందని చెప్పడానికి ఇదంతా ఒక ఇచ్చేయడానికి చేశారు సార్. అది కారణం అదే మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కారణంగానే మా బాబు చనిపోయాడు. ఇప్పుడు ఎన్ని గంటలకి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి? ఆ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిన తర్వాత, చనిపోయిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఎన్ని గంటలు మీకు సమాచారం వచ్చింది? 5:30 అలాగే వచ్చింది సార్. 5:30కి 6కి వచ్చిందంట సార్ ఇన్ఫర్మేషన్. వాళ్ళ పేరెంట్కి వచ్చిందంట. అది సో ఇది నిజంగా డబ్బులు పెట్టి పిల్లలు ప్రయోజకులు అవుతారని తల్లిదండ్రులు ఆశపడతా ఉంటారు. అందులో భాగంగానే ఈత నేర్చుకుంటాడు. ఈతకి సరదాగా తల్లిదండ్రులు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత తల్లిదండ్రులకి అక్కడ ఏం జరిగిందంటే, పెద్దవాళ్ళకి ఎలా లేదు, పిల్లలకి మాత్రం ఎలా అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సరే మేము బయట ఉంటాం అని చెప్పి పిల్లల్ని స్విమ్మింగ్ పూల్ లోపలికి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత చాలాసేపు వరకు తమ పిల్లలు రాకపోవడంతో, అందరు పిల్లలు వచ్చేస్తున్నారు, తమ పిల్లలు రాకపోవడంతో తల్లిదండ్రులు విచారణ చేయగా ఆ పిల్లడిని హాస్పిటల్లో జాయిన్ చేశామంటూ కూడా చెప్పారు. సో ఏదైతే యాజమాన్యం ఉందో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ కూడా ఇక్కడ వీరందరూ చెప్తున్నారు. ఏదైతే విశ్వనాథ్ స్పోర్ట్స్ ఎవెన్యూలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్కి సంబంధించిన నిర్వాహకుల నిర్వహణ లోపం వల్లే మా పిల్లాడు పోయాడు, నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. నిజంగా చిన్నపిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాల్సిన పిల్లలు ఈరోజు, ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లడు ఈరోజు అకారణంగా యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల, ఏదైతే విశ్వనాథ్ స్పోర్ట్స్ ఎవెన్యూ ఏదైతే ఉందో అది నిర్వహణ లోపం వల్ల, స్విమ్మింగ్ పూల్కి సంబంధించినటువంటి నిర్వహణ లోపం వల్ల ఈరోజు మా కుర్రవాడు చనిపోయాడు. నిజంగా ఇది ఎంతవరకు సంబంధించి దీనిపై ఎప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దానిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ కోరుతా ఉన్నారు. ఏదైతే ఉందో స్విమ్మింగ్ పూల్కి సంబంధించి ప్రతిదానికి కూడా నిర్వహణ సరిగా చేయాలి. ఒకవేళ పేరెంట్స్ని పంపించకపోతే, తల్లిదండ్రులు పంపించకపోతే అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ప్రతి అంశాన్ని కూడా పరిశీలించాలి. ఎందుకంటే పిల్లలు ఎట్లా ఆడుతున్నారు, వాళ్ళకి ఏమైనా లైఫ్ గార్డ్ సపోర్ట్ కావాలన్నీ కూడా వివరణ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి, పిల్లలు ఈతరాని పిల్లలు లోపలికి దిగితే వాళ్ళకి లైఫ్ గార్డ్ కూడా వేస్తే, ఎందుకంటే ఆ పిల్లడు మునిగిపోడు. ఈరోజు ఆ లైఫ్ గార్డ్ లేకపోవడం వల్లే తమ పిల్లడు ప్రాణాలు అర్పించాడు అంటూ కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ రిషి తాలూకా బంధువులు, బాబాయ్ కుటుంబ సభ్యులందరూ కూడా బాధపడుతున్న సందర్భం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటువంటి స్విమ్మింగ్ పూల్పై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటారు అనంతో మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.